कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 34వ శ్లోకం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. పద విభజన. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. తాత్పర్యం: ఓ అర్జున, పార్థ, మానవుడు ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని అధిక ఆసక్తిగా ఏ ధైర్యంతో అనుష్ఠిస్తున్నాడో ఆ ధైర్యాన్ని రాజస ధైర్యం అంటారు. మనసు, ప్రాణము, ఇంద్రియాలు వాటి వాటి క్రియలతో ముడివడి ముక్తి మార్గాన్ని వదిలిపెట్టి ధర్మము, అర్థము, కామము అనే మొదటి 3 పురుషార్థాల కోసమే పాటుపడుతూ ఉన్నారు. వాటి వల్ల వచ్చే భోగలాలసలతో తృప్తి పడుతూ ఉండే ధైర్య బలాన్ని రాజసికమైన ధృతి అంటున్నాడు భగవానుడు. రాజసిక ధృతితో ఉన్న మనుషులు బాహ్యమైన యజ్ఞకర్మలకు, భౌతికమైన లాలసలకు, డబ్బు సంపాదించుకునే ప్రయత్నాలకు అంటుకొని పోయి ఉంటున్నారు. పురుషార్థాలు 4: ధర్మం, అర్థ, కామ, మోక్షాలు. ఇక్కడ పురుషార్థాలు అనంటే పురుషులకి సంబంధించినవి, ఆడవాళ్ళకి సంబంధించినవి కాదు అని మనం అర్థం చేసుకోకూడదు. పురుష అంటే ఏంటి? పురి శరీరే సేత ఇది పురుష అంటే పురంలో, అంటే శరీరంలో ఉండేవాడు కనుక పురుషుడు అంటే ఆత్మ అన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పురుషులే, మానవులు అని అర్థం అన్నమాట మనం తీసుకోవాల్సింది. కాబట్టి అందరూ కూడా ఆచరించాల్సినవి ఏంటంటే ధర్మార్థ, కామ, మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలలో మొదటి 3 మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నాడు. 4వది అయిన మోక్షము చెప్పలేదన్నమాట. దీనిని బట్టి రాజస ధైర్యయుతులు మోక్షాన్ని గురించి అంతగా పట్టించుకోరు అని తెలుస్తోంది. కాబట్టి ఈ ధైర్యము పరమార్థ దృష్టిలో అంత ఉత్తమమైనది కాదని తెలుస్తున్నాడు. ఇంద్రియాలను నిరోధించడం ద్వారా మోక్షం కోసం యత్నం చేసేటటువంటి సాత్విక ధైర్యమే ఉత్కృష్టమైనది. ధర్మార్థ కామాల అనే 3 పురుషార్థాలను అన్వేషించే వారి కంటే 4వ పురుషార్థం మోక్షం అన్వేషించేవాడే శ్రేష్ఠుడు. అయితే చతుర్విధ పురుషార్థాలలోని మొదటి అయినటువంటి ధర్మం, దాని అర్థం ఏంటంటే సామాన్య ధర్మం అనే గ్రహించాలి. విశేష ధర్మము పరమాత్మావలంబనమే, అంటే పరమాత్మని చేరుకోవాలి అనుకోవడమే, పరమాత్మే ప్రధానం, ఆధారం అని అనుకోవడమే. దైవనిష్టే ఆత్మజ్ఞానమే అవుతుందన్నమాట. సంగేన అని చెప్పకుండా ప్రసంగేన అని చెప్పడం వల్ల అటువంటి వారు ఆ పురుషార్థాలలో బాగా ఆసక్తి చూపిస్తున్నారు అని. ధర్మ, అర్థ, కామాలు ఈ 3 మీద ఎక్కువగా చూపిస్తున్నారు. ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు చక్కెర ధర్మం తీయగా ఉండడం, ఉప్పు ధర్మం ఉప్పగా ఉండడం, అలా అన్నమాట. ప్రతి మనిషికి ఏం ధర్మం ఉంటుంది, ప్రతి జీవికి ఏం ధర్మం ఉంటుంది, అంతవరకు మాత్రమే అర్థం చేసుకోవాలి. పెద్ద ధర్మ ఉపదేశాలు అవన్నీ కాదు ఇక్కడ. అర్థం అంటే ఏంటి? ధనాన్ని సంపాదించాలి అంటే అది కూడా ఎలా సంపాదించాలి? ముందు ధర్మం అని చెప్పాడు కాబట్టి ధర్మంగా అర్థం సంపాదించాలి.
తర్వాత కామం. కామం అంటే కోరికలు. మనకు కావాల్సిన కోరికలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ధర్మంగా అర్థాన్ని సంపాదించి కోరికలు తీర్చుకోవాలి. ఈ 3 ప్రధానంగా అందరికీ ఉండేటటువంటివి. ఈ మూడింటి గురించే ఇక్కడ చెప్పడం జరుగుతోందనమాట. అధిక అన్నారు. అధిక ధ్యాస కలిగి ఉండడం అనేది రాజస ధైర్యం అన్నమాట. సంగీన అని చెప్పకుండా ప్రసంగేన అని చెప్పడం వల్ల అటువంటి వారు ఆ పురుషార్థాలలో బాగా ఆసక్తిని చూపుతున్నారు అని భగవానుడు తెలియజేస్తున్నాడు. కృష్ణార్పణం. यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी। जय श्री कृष्ण।